ఈరోజు మనం 5th క్లాస్ సోషల్ ఈవీఎస్లో ఎర్త్ టు స్పేస్ అనే ఒక చాప్టర్ని మనం చూస్తున్నాం. సో మన భూమికి సంబంధించినటివన్నీ కూడా క్లాస్ వైజ్గా మనం వీడియోస్ చేయబోతున్నాం. ఈరోజు మనం 5th క్లాస్తో స్టార్ట్ చేయబోతున్నాం ఎర్త్ టు స్పేస్. సో ఇందులో ద ఎర్త్ ఈజ్ రౌండ్. భూమి అనేది ఏ రకంగా ఏ ఆకారంలో ఉందని మన శాస్త్రవేత్తలందరూ టెలిస్కోప్ ద్వారా గమనించగా ఇట్ ఈజ్ రౌండ్ అని తెలిసింది. అయితే రౌండ్ అనేది తెలియకముందు ఎర్త్ అనేది బల్లపరుపుగా ఉండేది అని మన భారతదేశంలో వాళ్ళు అనుకునేవారు. అది బల్లపరుపుగా ఉండి దాని కింద 4 ఏనుగులు వాటిని మోస్తున్నాయని, వేరే దేశాలలో వచ్చేసి భూమి కింద ఒక తాబేలు ఉంది, ఆ తాబేలు ఈ భూమిని మోస్తుంది అనేది మన పూర్వీకులు ఈ విధంగా అనుకునేవాళ్ళు. కానీ తర్వాత అరిస్టాటిల్ ద్వారా కానీ తర్వాత గెలీలియో కనుక్కున్న టెలిస్కోప్ ద్వారా భూమి అనేది రౌండ్గా ఉంది అది అనేది క్లియర్ అయింది. ఆ తర్వాత బల్లపరుపుగా ఉన్నది అనేది కొట్టుకుపోయింది అనమాట. సో ఆ విధంగా ద ఎర్త్ ఈజ్ రౌండ్ అనే విషయం మనకు తెలిసిన విషయం. నెక్స్ట్, గ్లోబ్ ఈజ్ మోడల్ ఆఫ్ అవర్ ఎర్త్. మరి భూమి లాంటి ఒకటి మనము తయారు చేయాలనుకుంటే దానికి ఒక నమూనా ఏది అంటే ఇట్ ఈస్ గ్లోబ్. మనం గ్లోబ్ను స్కూళ్ళలో చూసింటాం. సో ఎర్త్కు వాట్ ఈస్ ద మోడల్ ఆఫ్ ఎర్త్ అంటే గ్లోబ్. నెక్స్ట్, ఈ గ్లోబ్ మీద మనం పరిశీలిస్తే వాటి మీద లైన్స్ అనేటివి మనకు కనబడతాయి. అందులో నిలువుగా అంటే అడ్డంగా కనిపించే ఈ లైన్స్ని ఏమని పిలుస్తామంటే పర్టికులర్గా మనకి ఈ గ్లోబ్ మీద కనిపించే ఈ హారిజాంటల్ లైన్స్, మళ్ళీ మనం ఎక్కడో కనిపించే లైన్స్ బండల మీద తీసుకునే లైన్స్ కాదండి. మనకు గ్లోబ్ మీద కనిపించే ఆ హారిజాంటల్ లైన్స్ని ఏమని పిలుస్తామంటే ఇట్ ఈస్ కాల్డ్ లాటిట్యూడ్స్ అంటాం. లాటిట్యూడ్స్ వీటిని తెలుగులో మనం వచ్చేసి అక్షాంశాలు అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి వర్టికల్ లైన్స్. అదే గ్లోబ్ మీద మనకు వర్టికల్ లైన్స్ అనేటివి కూడా కనిపిస్తాయి. సో ఈ వర్టికల్ లైన్స్ని ఏమని పిలుస్తామంటే లాంగిట్యూడ్స్ అని పిలుస్తాం. వీటిని తెలుగులో వచ్చేసి మనం రేఖాంశాలు అని చెప్పుకుంటాం. అయితే ఈ గ్లోబుకు ఈ లైన్స్ అనేటివి హారిజాంటల్ లైన్స్ అనేటివి మనకు ఆ గ్లోబ్ మీద పైనుంచి కింది వరకు కనిపిస్తాయి. అయితే ఏదైతే ఒక లాటిట్యూడ్ అనేది ఆ గ్లోబును 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. 2 పార్ట్స్గా, పై ఒక భాగం కింది ఒక భాగంగా పార్ట్స్గా డివైడ్ చేస్తున్న ఆ యొక్క లాటిట్యూడ్ పేరుని ఏమని పిలుస్తారంటే దట్ ఈస్ కాల్డ్ ఈక్వటర్. దాన్ని ఏమని పిలుస్తామంటే భూమధ్య రేఖ అని తెలుగులో కూడా పిలుస్తాం. అదేవిధంగా ఈ గ్లోబును నిలువుగా ఉన్న ఈ వర్టికల్స్ ఈ లాంగిట్యూడ్స్, ఏదైతే లాంగిట్యూడ్స్ ఆ గ్లోబును నిలువుగా చీలుస్తుందో అంటే నిలువుగా పార్ట్స్ని డివైడ్ చేస్తుందో ఆ యొక్క లాంగిట్యూడ్ని ఏమని పిలుస్తామంటే ఇట్ ఈస్ కాల్డ్ ప్రైమ్ మెరిడియన్ అని పిలుస్తారు. సో ఈ గ్లోబ్ గురించి మనము ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకోవాలి: అక్షాంశాలు, రేఖాంశాలు, భూమధ్య రేఖ, ప్రైమ్ మెరిడియన్. ఇక్కడికి ఇది అయిపోతే నెక్స్ట్ మనం ఎర్త్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ GMT అనే దానికి గ్రీనిష్ మీన్ టైం అని పిలుస్తాం. నెక్స్ట్ ఎర్త్ గురించి. ఈ ఎర్త్ గురించి వచ్చేసరికి మనము ఎర్త్ అనేది ఫస్ట్ ఏమనుకున్నారంటే ఇది స్థిరంగా ఉంది అని అనుకున్నారు. అంటే దీనికి కదలికలు అనేది లేదు, ఇది స్థిరంగా ఉంది. వీటి చుట్టూ ఈ సూర్యుడు మిగతా గ్రహాలు తిరుగుతున్నాయి అనేది ఫస్ట్ అనుకున్నారు. నెక్స్ట్ కొంతమంది ఇంకేమనుకున్నారంటే తర్వాత ఈ టెలిస్కోప్స్ కనుక్కున్నాక వాటిని చూడడం ద్వారా వాళ్ళకి ఏం తెలిసిందంటే కాదు, ఈ భూమి అనేది రొటేషన్ జరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది అన్న విషయాన్ని కనుగొన్నారు. తర్వాత
ఇది స్థిరంగా లేదు, ఇది తన చుట్టూ తాను తిరుగుతూ అలాగే సూర్యుడు కేంద్రంగా ఉండి వాటి చుట్టూ ఈ మిగతా ప్లానెట్స్ అనేటివన్నీ కూడా తిరుగుతున్నాయనే విషయం తర్వాత మనకు కొన్ని ఇన్వెన్షన్స్ ద్వారా వీటిని కనుక్కోగలిగినారు. ఆ విధంగా మనకు ఎర్త్ అనేది తన చుట్టూ తాను తిరగడం అనేదాన్ని ఏమని పిలుస్తామంటే భూభ్రమణం అని పిలుస్తాం. దాన్ని ఏమనంటే ఇంగ్లీష్లో రొటేషన్ అని పిలుస్తాం. అయితే ఈ తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏమి మార్పులు జరుగుతాయంటే మనకు ఫస్ట్ వచ్చేసి పగలు రాత్రి అనేటివి ఏర్పడతాయి. పగలు రాత్రి, డే అండ్ నైట్ ఏర్పడడానికి, మనకు మార్నింగ్ ఈ నైట్ అనేటివి ఏర్పడడానికి కారణం ఏమేమంటే ఈ భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల రొటేషన్. ఎలా అని ఆలోచిస్తే ఈ సన్లైట్ అనేది మనకు ఈ రొటేషన్ జరగడం వల్ల ఒక భాగం పడుతుంది, ఒక భాగం ఏమవుతుందంటే చీకటి అవుతుంది, ఇంకొక భాగం మళ్ళీ రొటేషన్ జరిగినప్పుడు ఇంకో భాగం పగలైతే ఇంకో భాగం రాత్రి. ఈ విధంగా ఈ రొటేషన్ అదే తిరగకుండా ఉంటే ఆ భూమి ఎర్త్ అనేది తిరగలేదనుకోండి, ఇంకా ఒక ప్రాంతం పూర్తిగా పగలుగానే ఉండిపోతుంది, మరో ప్రాంతం పూర్తిగా చీకటిగానే ఉండిపోతుంది. ఇలా ఉండడం వల్ల మనకు అసలు ఒక ప్రాంతంలో ఇంకా చెట్లే ఉండవు కదా, ఇంకా కాంతి లేకపోతే చెట్లు ఈ యొక్క జీవం అనేది ఉండదు. ఎక్కువ వేడి ఉన్నా కూడా అక్కడ కూడా ప్రాణి బ్రతకడానికి వీల్లేదు. కాబట్టి ఈ రొటేషన్ అనేది జరగడం వల్ల మనకి పగలు రాత్రి ఏర్పడుతున్నాయి. మనం ఈ జీవ ప్రపంచం అనేది రన్ కావడానికి ముఖ్య కారణం ఇది అన్నమాట. సో భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల సమయంలో తేడాలు కూడా ఉంటాయి, పగలు రాత్రి కూడా ఏర్పడుతుంది. సమయంలో తేడా ఏంటి అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ మనకు ఈవినింగ్ 4 అయింది అనుకోండి, అదే అట్ ద సేమ్ టైం వేరే కంట్రీలో వచ్చేసి అక్కడ టైం అనేది వేరేగా ఉంటుంది. సో దీనికి కూడా కారణం ఏమంటే భూమి రొటేషన్ జరగడం అనేది ఒక ముఖ్య కారణం. నెక్స్ట్ అయితే ఈ భూమి అనేది తన చుట్టూ తాను తిరగడం అనేది ఒక యాక్సిస్ ద్వారా ఒక ఊహాజనిత రేఖను అనేది మనం గీసుకున్నాం. ఇప్పుడు మన చేతిలో ఫింగర్లో వేసి ఒక రింగ్ వేసుకొని ఎలా తిప్పుకుంటామో అలాగే భూమిని ఒక యాక్సిస్ అంటే ఒక ఊహాజనిత రేఖ అనేది మనం అనుకున్నాం. ఆ యాక్సిస్ చుట్టూ తిరుగుతుంది అనేది దాన్నే రొటేషన్ అని చెప్తాం. అయితే వన్ రొటేషన్ ఒక రొటేషన్ పూర్తి కావడానికి 24 hours అంటే మనం 1 డేగా చెప్పుకుంటాం. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఈ సూర్యుని చుట్టూ తిరిగేదాన్ని ఏమని పిలుస్తామంటే రెవల్యూషన్ అని పిలుస్తాం. దాన్ని ఏమంటే భూ పరిభ్రమణం అని కూడా చెప్తాం. భూ పరిభ్రమణం అని చెప్తాం. అయితే ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఈ సూర్యుని చుట్టూ ఒక కక్షలో తిరుగుతుంటుంది. ఈ ఒక కక్ష పూర్తి కావడానికి దానికి 1 year పడుతుంది. దీనికే మనం ఏమని చెప్తాం 365 daysగా చెప్తాం. 365 చూడండి, రొటేషన్ జరగడానికి 1 day పడుతుంది, రెవల్యూషన్ జరగడానికి మనకు 1 year పడుతుంది. దీన్ని డేస్ అవర్స్లో చెప్పుకుంటున్నాం, డేస్లో చెప్పుకుంటున్నాం. అయితే ఈ రెవల్యూషన్ ద్వారా ఏమి కారణం, ఈ రెవల్యూషన్ ద్వారా మనకి ఏం జరుగుతుందంటే ఋతువులలో మార్పులు వస్తాయి, అదే చేంజెస్ ఇన్ సీజన్స్. సో మనకి వర్షాకాలం, ఎండాకాలం, ఈ వానాకాలం అనేటివి ఋతువులు ఇవి ఏర్పడడానికి కారణం ఏమంటే ఈ భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల మనకి ఈ ఋతువులు అనేటివి ఏర్పడతాయి. సరే, ఇక్కడికి ఎర్త్ గురించి మనకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ ఎర్త్ తర్వాత ఎర్త్తో పాటు సన్ను, తర్వాత చంద్రుడు, చుట్టూ ఉన్న ప్లానెట్స్, ఇదంతా మనము ఒక పిక్చర్లో చూస్తే దీన్ని మొత్తాన్ని కలిపి మనం సోలార్ సిస్టమ్గా చెప్తాం. సోలార్ సిస్టమ్. సో ఈ సోలార్ సిస్టంలో మనకు కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఖగోళ వస్తువులు. ఈ ఖగోళ వస్తువుల్లో మనకేం కనిపిస్తాయంటే ప్లానెట్స్,
తర్వాత ఆస్ట్రాయిడ్స్, కామెట్స్, శాటిలైట్స్, గ్రహాలు, గ్రహశకలాలు, తోకచుక్కలు, ఉపగ్రహాలు, ఇంకా కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని మనము సో ఖగోళ వస్తువులని పిలుస్తాం. ఇవన్నీ కూడా మనకు ఈ సోలార్ సిస్టంలో ఉంటాయి. అంటే సూర్యుడు మెయిన్గా ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి దీన్ని సౌర కుటుంబం అని, సోలార్ సిస్టమ్ అని పిలుస్తారు అన్నమాట. అయితే ఇందులో సన్, నక్షత్రం, స్టార్ ఒకరు ఉంటారు. ప్లానెట్స్ ఉంటాయి. ప్లానెట్స్లో వచ్చేసి మనకు మొత్తంగా 8 ఉన్నాయండి. 8 ఉన్నాయి. తర్వాత అది 9గా వచ్చింది. మళ్ళీ అందులో ఒకటి తీసేశారు. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ 8గానే చెప్పుకుంటున్నాం. అందులో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. వీటిని తెలుగులో చెప్పుకుంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడుగా మనము చెప్పుకుంటాం. అయితే వీటి గురించి ఇంకా ఎలాబొరేటెడ్గా మనకు చాలా డీప్గానే ఉన్నాయండి. అవి మనం నెక్స్ట్ 6th రన్నింగ్లో చెప్పుకుందాం. అయితే వీటిని పిక్చర్లో మనం చూసుకుంటే మీకు కనిపిస్తున్న ఈ పిక్చరేనండి. ఇదేనండి మనకి సోలార్ సిస్టాన్ని, ఈ మొత్తాన్ని మనం ఏమని పిలుస్తామంటే సోలార్ సిస్టమ్ అని పిలుస్తాం. ఇందులో మనకు ఈ ఖగోళ వస్తువులు ఇదంతా ఉన్నాయి చూడండి. అలాగే ఈ సౌర కుటుంబం అనేటివి చాలా ఉంటాయండి ఆ పైన అంతరిక్షంలో. దాన్ని కొన్ని సౌర కుటుంబాలు కలిపి మొత్తంగా మనం పాలపుంత లేదా గెలాక్సీ అని పిలుస్తాం. ఇవంతా ఎన్నో గెలాక్సీలు కలిపి మొత్తాన్ని విశ్వంగా చెప్పుకుంటాం. అయితే మీకు ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్పుకుంటాం అంటే ఇక్కడ ఫస్ట్ సన్ ఉన్నాడు. సో ఇక్కడ ఎర్త్ మనకి ఏ పొజిషన్లో అంటే సన్ నుంచి మనకు ఎర్త్ వచ్చేసి 3rd ప్లేస్లో ఉందండి. తర్వాత నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్కు దగ్గరగా ఉన్న ప్లానెట్ వచ్చేసి బుధుడు. సో ఈ సోలార్ సిస్టంలో ఈ ఆబ్జెక్ట్స్ అనేటివి అంటే సన్ మనకి ఏమి ఇస్తాడంటే హీట్ అండ్ లైట్ అనేది మనకు ఎవరి ద్వారా వస్తుందంటే సన్ ద్వారా వస్తుంది. అలాగే ఈ ఎర్త్ ఉంది చూసారండి, ఈ ఎర్త్ చుట్టూ కూడా మనకు ఒక న్యాచురల్ శాటిలైట్స్ అనేటివి ఉన్నాయి. మళ్ళీ బుధుడు, శుక్రుడికి ఈ శాటిలైట్స్ అనేటివి లేవు. భూమితో మొదలైనవి. ఈ భూమి చుట్టూ తిరిగే నేచురల్ శాటిలైట్ వచ్చేసి చంద్రుడు, మూన్గా మనం చెప్పుకుంటాం. అయితే ఈ మూన్ కూడా రొటేషన్ జరుగుతుంది. ఈ రొటేషన్కి పట్టే టైం వచ్చేసి రెవల్యూషన్ అనేది ఒక భూమి చుట్టూ చంద్రుడు ఒక చుట్టూ తిరగడానికి పట్టే టైం 27 days అండి. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగతావి మనం తర్వాత చెప్పుకుందాం. ఇక్కడికి ఈ యురేనస్, బృహస్పతి, శని వీటన్నిటి గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, న్యాచురల్ శాటిలైట్ వచ్చేసి మనకు ఎర్త్కు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఎర్త్కున్న ఒకే ఒక న్యాచురల్ శాటిలైట్ వచ్చేసి మూన్ అండి. అలాగే ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అనేటివి కూడా మనం ఎర్త్ చుట్టూ తిరుగుతున్నాయి. వాట్ ఈస్ ద ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటే మానవుని చేత తయారు చేయబడిన ఒక కృత్రిమ ఉపగ్రహం అన్నమాట అండి. వీటిని ఏమని పిలుస్తామంటే కృత్రిమ ఉపగ్రహాలని పిలుస్తాం. అయితే మన భారతదేశం నుండి వెళ్ళిన మొట్టమొదటి ఉపగ్రహం ఏంటి అంటే ఆర్యభట్ట అండి. అయితే ఇది ఏ ఇయర్లో చేసిన ఉపగ్రహం అంటే 1975లో. సో 1975లో మొట్టమొదటగా భారతదేశం నుండి వెళ్ళిన కృత్రిమ ఉపగ్రహం పేరేమంటే ఆర్యభట్ట. అలాగే రెండవది కాదు కానీ రెండవ కృత్రిమ ఉపగ్రహం అంతరిక్షంలోకి వెళ్ళినది ఏది అంటే ఇట్ ఈస్ చంద్రయాన్ 2 అండి. ఈ చంద్రయాన్ 2 అనేది సెకండ్గా వెళ్ళింది. అయితే ఇది ఏ ఇయర్లో అంటే 2019 జూలై 22 జూలై 2019 చంద్రయాన్ 2. అయితే ఈ చంద్రయాన్ 2లో ఉండే పార్ట్స్ నేమ్స్ వచ్చేసి మనకు ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్. ఈ
యొక్క పార్ట్స్ అనేటివి ఉంటాయండి అందులో, చంద్రయాన్లో ఉండేటివి. అయితే ఇది ఎక్కడ వదిలినారంటే శ్రీహరికోట SDSC, అంటే ఇక్కడ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఈ శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఈ GSLV MK3 M1 అనే దీని ద్వారా ప్రయోగించినారు ఈ చంద్రయాన్ 2. అయితే ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అనేటివి పంపించడం ద్వారా మనకి ఏమి యూజ్ అవుతుందంటే సర్వీస్ ఇన్ ద ఏరియా ఆఫ్ కమ్యూనికేషన్స్. సో మన కమ్యూనికేషన్ జరపడానికి మనకి ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ బ్రాడ్కాస్టింగ్, ప్రసారాలు, టీవీ ఇవన్నీ రావడానికి. తర్వాత వాతావరణ శాస్త్రాన్ని, ఎప్పుడు వర్షాలు కురవడానికి, తుఫానులు వీటన్నిటిని తెలియజేయడానికి కూడా మనకి ఈ శాటిలైట్స్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. తర్వాత సముద్ర శాస్త్రం, సముద్రంలో సుడిగుండాలు కానీ ఈ సునామీలు కానీ వీటిని ఏవో మొత్తానికి ఈ సముద్ర శాస్త్రం కూడా మనకు కనుక్కోవడానికి ఈ శాటిలైట్స్ అనేటివి యూస్ అవుతుంది. నెక్స్ట్ వనరుల సేవ, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్, ఆన్లైన్ సర్వీస్ వీటన్నిటిని కూడా మనకు ఈ శాటిలైట్స్, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ద్వారా మనము ఇవన్నీ ఉపయోగించగలుగుతున్నాం, కనుక్కోగలుగుతున్నాం. నెక్స్ట్ సో ఆబ్జెక్ట్ని మనం ఏమని పిలుస్తామంటే ఖగోళ వస్తువులు. ఇదండి ఓవరాల్గా 5th క్లాస్ సోషల్ ఎర్త్ గురించి అండి. దీన్ని కంటిన్యూషన్గా 6thలో మనకి ఎర్త్ గురించి ఏమి ఇచ్చారు, 7th, 8th, 9th, 10th వరకు కూడా 1 by 1 వీడియోస్ని నెక్స్ట్ అప్లోడ్ చేస్తామండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.